దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట, ఆశీర్వాదమునకు వారసులౌటకు మీరు పిలువబడితిరి. 1 పేతురు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమును పొందుకొనుటకు ఆయన మనలను పిలిచారు. పాపములో శాపములో నలిగిపోయి ఎంత కష్టపడినా ఆశీర్వాదము పొందలేక కృంగిపోతున్న తరుణములో దేవుడు తన కృపచేత మనలను ప్రేమించి శాపము నుండి విడిపించి కృపచేత రక్షించి ఆశీర్వాదమునకు వారసులనుగా మనలను చేశారు. ఇది ఎంత గొప్ప ఆధిక్యత అండి! ఆయన మనలను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్న దేవుడు. కీర్తనలు 37వ కీర్తన 22వ చరణంలో చూస్తే, యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు అనే మాటలు మనకు కనబడుతున్నాయి. మీరు చేస్తున్న ప్రతి పనిని దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ఈ మాటలు వింటున్న మీకందరికీ దేవుడు తోడయుండి మీ చేతుల కష్టార్జితమును ఆయన ఆశీర్వదించి అన్ని విధాలుగా ఆయన మిమ్మును వర్ధిల్ల చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మీరు ప్రతి వారిని ఆశీర్వదించే దేవుడవు. ఉన్నతమైన స్థితిలోనికి, స్థాయిలోనికి నడిపించే దేవుడవు. ఘనమైన స్థితిని అనుగ్రహించే దేవుడు ప్రభువా. నీ కృపచేత మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకొని ప్రతి వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబానికి క్షేమాన్ని మీరు కలుగచేయండి. వారికి ఉన్నటువంటి ప్రతి ఆర్థిక సమస్యలన్నిటి నుంచి విడిపించి సమృద్ధి అయిన దీవెన, ఆశీర్వాదము ప్రతి వ్యక్తికి మీరు అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.